నమస్తే, నా పేరు డాక్టర్ సుచిత, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్ ఆరోగ్యవర్ధిని ఆయుర్వేదిక్ హాస్పిటల్. ఈ మధ్య యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కూడా ఈ పెళ్లి గోల అనేది చాలా చాలా ఎక్కువగా వినిపిస్తుంది. కొందరు ప్రముఖులు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అన్న దాని మీద వచ్చినటువంటి ఈ వివాదమే మనం ఈరోజు చెప్పుకునేటువంటి టాపిక్. మామూలుగా పెళ్లి అనేది ఆడపిల్లలకి ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ వచ్చినాక చేసుకుంటేనే చాలా బాగుంటుంది. వాళ్ళు కెరీర్లో ఎదగలుగుతారు, వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టయితే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటారు కాబట్టి అనుకున్నది అచీవ్ చేయగలుగుతారు, అనుకున్న విధంగా ఉండగలుగుతారు అన్నది ఒక వాదన. ఇంకొందరి ప్రముఖుల వాదన ఏంటి అంటే పెళ్లిళ్ళు అనేవి ఏ వయసులో చేసుకోవాలా ఆ వయసులో చేసుకోవడమే మంచిది. ఎందుకు అంటే ఇది ఒక సామాజిక బాధ్యత. ముందు తరాలని మనము మంచి తరాలను ఇవ్వాలి అని అంటే, ఆరోగ్యకరమైనటువంటి పిల్లలని ఇవ్వాలి అన్నా కూడా, ముందు తరాన్ని కరెక్ట్గా చేయాలి అన్నా కూడా తొందరగా పెళ్లి చేసుకోవడం అంటే 20లోనే పెళ్లి చేసుకోవడం మంచిది అని చెప్పేసి కొందరి వాదన. ఇలా ఇద్దరి వాదనలని మనం విన్న తర్వాత ఇది ఒక సామాజికమైనటువంటి అంశమే కదా. ఇది మెయిన్గా యాక్చువల్గా ఇది ప్రముఖులు చెప్పేదానికన్నా ఈ అంశంపై ఒక డాక్టర్గా మనం చెప్పడము చాలా బాగుంటుంది అని అనిపించింది. కాబట్టి దీని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే అసలు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, పెళ్ళి నిజంగానే ఎర్లీగా చేసుకోవాలా లేదా లేట్గా చేసుకోవాలా అన్న దాని గురించి, అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది అన్న దాని గురించి నేను చెప్తాను. ఆయుర్వేదం అనేది భారతీయ వైద్య విధానము. ఈ వైద్య విధానంలో మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలి అన్న దాంట్లో మన దినచర్య, మన ఋతుచర్య, మన సామాజిక నైతిక విలువలు ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఏవేవి ఫాలో అవ్వాలో అన్నీ కూడా చెప్పినటువంటి శాస్త్రం. ఇది ఓన్లీ డిసీజెస్ వస్తే ఏం చేయాలి అన్న ఒక్కటే చెప్పకుండా ఆరోగ్యంగా ఉండడానికి మనం ఎలా ఉండాలి అన్న అన్ని అంశాలని కూడా కూలంకషంగా వివరించినటువంటి శాస్త్రం. దీంట్లో ఆయుర్వేదంలో అసలు పెళ్లి గురించి ఏం చెప్తుంది అండ్ పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి అని చెప్తుంది అంటే, ఆయుర్వేద ప్రకారంగా పెళ్లి అనేది ఆడపిల్లలకి 16 నుండి 18 సంవత్సరాల లోపు అండ్ మగవాళ్ళైతే 18 నుండి 20 సంవత్సరాల లోపు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పబడింది. ఇప్పుడు భారతీయ చట్ట ప్రకారం కూడా ఆడపిల్లలైతే 18 తర్వాత, మగపిల్లలైతే 21 తర్వాత చేసుకోవచ్చు అని మనం చూస్తున్నాం. ఈ రెండిటికి మనం చూసుకున్నట్టయితే ఒకవేళ మరీ ఎర్లీగా అనిపించినా కూడా, నార్మల్గా ఇప్పుడున్నటువంటి సొసైటీని చూసుకున్నా కూడా పెళ్లి అనేది 21 నుండి 24 ఏళ్ల లోపు చేసుకోవడం, ఆ లోపే పిల్లల్ని కనడం అనేది చాలా చాలా ఆరోగ్యకరమైన విషయం. ఎందుకంటే మన హార్మోన్స్ అనేవి మనకి ఆరోగ్యంగా ఉంచడానికి అవి చాలా హెల్ప్ అవుతాయి. ఈ హార్మోన్స్ ని ఎప్పటికప్పుడు మనం చాలా బ్యాలెన్స్ గా ఉంచుకోవడం అవసరం. ఏ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే ఈ హార్మోన్స్ యొక్క సమతుల్యత ఉంటుంది. తద్వారా మనం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అలా కాకుండా పెళ్లి, కెరీర్ అనేవి రెండు డిఫరెంట్ అంశాలుగా తీసుకొని కెరీర్ కోసం మీరు పెళ్లిని వాయిదా వేసుకుంటూ, పిల్లల్ని వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోయినట్టయితే మీ బాడీలో అందాల్సినంత స్థాయిలో ఆ హార్మోన్స్ అనేవి కరెక్ట్గా సీక్రెట్ అవ్వవు అండ్ మీరు చాలా ప్రెషరైజ్డ్ కండిషన్స్ లో ఉంటారు. దానివల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యాలు అనేవి మెల్లమెల్లగా దెబ్బతింటాయి. అలా కాకుండా మీరు ఏ వయసులో చేసుకోవాల్సినటువంటి ముచ్చట ఆ వయసులో చేసుకున్నట్టయితే మీ హార్మోన్స్ అనేవి మంచిగా రెగ్యులర్ గా సీక్రెట్ అవుతాయి. తద్వారా మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల మీరు అనుకున్న లక్ష్యాలని ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతారు. మీ కెరీర్ ని కూడా చాలా బాగా ప్లాన్డ్ గా చేసుకోగలుగుతారు. ఇంకో విషయం ఏంటి అంటే, పిల్లలు కూడా, అంటే మీరు 20లో కన్న పిల్లలకి 40లో కన్న పిల్లలకి చాలా తేడా ఉంటుంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ పిల్లల్లో జన్యుపరమైన లోపాలు రావడము అండ్ మీకు కూడా ప్రెగ్నెన్సీ టైంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి మిమ్మల్ని వేధించడము జరుగుతుంది. 35 రాగానే ఈ మధ్య కాలంలో చాలా మందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అండ్ బీపీ, షుగర్స్ బార్డర్ లైన్ లో ఉండడం, కొలెస్ట్రాల్స్ పెరిగిపోవడం ఇవన్నీ కూడా చాలా కామన్ గా వస్తూ ఉన్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ని పెట్టుకొని మీరు పిల్లల్ని కనడానికి చూసినప్పుడు
ఆ ప్రెగ్నెన్సీ కూడా మీకు సుజావుగా జరగకుండా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేకాకుండా 30లో పెళ్లి చేసుకుని 35 ఏళ్లకు మీరు పిల్లల్ని కనాలి అనుకున్నప్పుడు అప్పుడు రావాల్సిన తీరులో ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు అండ్ ఆ ఎగ్ క్వాలిటీ కూడా సరిగా ఉండదు. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే ఎగ్ ఒకవేళ రిలీజ్ అయినా ఎగ్ క్వాలిటీ అనేది సరిగా ఉన్నా కూడా ఆ సమయంలో మీకు ఉండేటువంటి ప్రెషర్స్, శారీరక బలము అనేది ఇంతకు ముందులాగా ఉండదు. అందుకే 30s లో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం కన్నా 20s లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది మీ ఆరోగ్యానికి, మీ పిల్లల ఆరోగ్యానికి చాలా చాలా సేఫ్.